జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం అయ్యాడు. మీ నాయకుడిలాగా 4 సార్లు 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం లేదు. ఒక్కసారి సీఎం అయినందుకే ప్రజలకు ఎన్నో చేశారు, తూచా తప్పకుండా, ఎక్కడ అడుగు వెనక వేయకుండా. ఈ రోజు మేము అన్ని చేసేసామని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన సంవత్సరాలకే మాదంతా అయిపోయింది, మాది మంచి ప్రభుత్వం, ఎవరన్నా మాట్లాడితే నాలుక మందం అని చెప్పేసి ప్రజల్ని ఉదరాయించి బెదరాయించి మాట్లాడాల మా నాయకుడు. మగాళ్ళలాగా అన్ని నెరవేర్చి అభివృద్ధి చేసి పేదలకు ఇల్లు కట్టించి 30 లక్షల స్థలాలు మంజూరు చేసి ఎన్నో చేశారు. ఈ రోజు 1 కాదు 2 కాదు, రండి అలాంటి వాటికి డిబేట్కి రండి, కూర్చోండి, అలాంటి వాటి మీద చర్చిద్దాం. మీ నాయకుడు ఏం చేశాడు 40 సంవత్సరాలు? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఏం తీసుకొచ్చారు? మాట్లాడదాం, చర్చిద్దాం, ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడదాం. ఎందుకు ఈ పనికిరాని మాటలు, పనికిరాని రెచ్చగొట్టడాలు? మాకు రావా మాటలు? మేము రెచ్చగొట్టలేమా? మీ చంద్రబాబు నాయుడు గారిని మీరు అన్నట్టుగా మేము అనలేమా మాటలు? కాకపోతే ఒక సంస్కృతి సంప్రదాయం అనేది ఉంటుంది కదా, ఒకటి ఏడుస్తుంది కదా. ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి, పాడు, విలువలు ఉంటాయి. పేరుకి గొప్ప చెప్పుకోవడం కాదు, అది ఆచరణలో ఉండాలి. ఈ రోజు ఆచరించకుండా ఇంకా బోషిడికే, నీచుడు, నికృష్టుడు, ఈ దుర్మార్గుడు, డబ్బు పిచ్చి, ఎవరికి డబ్బు పిచ్చి? చర్చించుకుందాం, రండి, డిబేట్కి రండి, ఓపెన్ డిబేట్కి రండి. మా పార్టీ తరపు నుంచి మేము వస్తాం, రండి మీరు కూడా. అంతే తప్ప ఇంకా ప్రజల్ని పిచ్చోళ్ళు చేయాలని చేస్తే మటుకి ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మీకు ఇంకా దేహ శుద్ధి చేయాల్సిన అవసరం ఉందనేది బాగా తెలుస్తా ఉంది. ఇక నుంచి అయినా అదుపులో పెట్టుకొని ఏదన్నా రాజకీయ విమర్శ చేసేటప్పుడు పద్ధతిగా, హుందాగా రాజకీయ విమర్శ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారు, మా చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, ఇలాంటి చర్చించండి. పనికిరాని విషయాలు కాదు. చూసుకోండి ఒకసారి వెనక్కి వెళ్ళి, ప్రజలు ఏ విధంగా మీ మొహాన్ని ఉమ్మేస్తున్నారో. మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి నిర్వాకాలు, రాసలీలలు, బిఆర్ నాయుడు రాసలీలలు సాక్ష్యాధారాలతో, ఆధారాలతో వస్తున్నా ఏ చర్యలు కూడా తీసుకోవాలా. అలాగే అరవ శ్రీధరు, అలాగే మీ ఎంపీ డ్రగ్స్ లో మేము భూస్థాపితం చేసేస్తాం, వచ్చిన 100 రోజులకే భూస్థాపితం చేసేస్తాం అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి మీ నాయకుడు ఈ రోజు మీ తెలుగుదేశంలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పట్టుబడితే కనీసం దాని మీద చర్యలు లేవు. ఎక్కడ పెట్టుకుంటారు తల? వాటి గురించి మాట్లాడండి, వాటి గురించి చర్చించండి. మరి మాట ఇచ్చారు కదా, భూస్థాపితం చేస్తాం 100 రోజుల్లో అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు కదా. మరి ఆ మాటలు ఈ రోజు వెనక్కి తీసుకుంటారా? ఇలాంటి చర్చించండి. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే మటుకి నిజంగా మేము చూస్తూ అయితే ఊరుకోం. ఇప్పటికే మా పార్టీ శ్రేణులందరూ కూడా చాలా విసిగి వేసారిపోయి ఉన్నారు. ఎందుకంటే ఎంతో కొంత తప్పు జరిగింది, ఆ తప్పుని సరి చేసుకునే విధానంలో వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మీరు ఇంకా దాన్ని ఆద్యం పోసినట్టుగా రెచ్చగొట్టి ఏది పడితే అది మాట్లాడుతుంటే, మీరు ఈ రోజు రెడ్ బుక్ పెట్టారు, మేము కూడా డిజిటల్ బుక్ అనేది పెట్టాము, అది గుర్తుందో లేదో. ఇవన్నీ కూడా రిపీట్ అవుతే రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా చక్కగా మంచి సినిమా, చట్టపరంగా మంచి సినిమాలు అందరికి చూపిస్తాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. లాస్ట్ టైం ఇచ్చిన డోస్ సరిపోలేదేమో అని చెప్పి ఒకటి అన్నారు. అంటే లాస్ట్ టైం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ పార్టీ శ్రేణులు ఆయన ఇంటికి వెళ్ళి మరీ కొట్టడం జరిగింది. ఈసారి అధికారంలో లేరనా సైలెంట్ గా ఊరుకున్నారు? అధికారంలో లేక ఉన్నామన్నది కాదు, అప్పుడైనా ఇప్పుడైనా ఆయన మాట్లాడే తీరును బట్టే ఆ రోజు దాడులు జరిగాయి. అంతే తప్ప అదే ఈ రోజు సరి చేసుకోమని చెప్తున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు తింగరగా మాట్లాడావంటే సరే అనుకున్నావు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా శ్రేణులు? ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారిని అంటాం, మరి నిన్న అంబటబాబు గారు ఇంటి పైన ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి నిప్పులేసి ఒక ఎమ్మెల్యే దగ్గరుండి మరి దాడి చేయించారు కదా. ఏమన్నారని దాడి చేయించారు? మరి చెప్పండి, ఆయన ఏమన్నా అన్నారా? ఆయన్ని ముందు ఒక లేడీ, ఒక మహిళ ఏ విధంగా దుర్భాషలాడింది, ఏ విధంగా అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడి ఎంత ఇదిగా రెచ్చగొట్టింది అంబటి రాంబాబు గారిని చూడలేదా? ప్రజలందరూ చూడలేదా? ఈ సమాజం చూడలేదా? వీడియోలు లేవా? మరి అంత ఇదిగా విచ్చలవిడిగా మాట్లాడతా, అమ్మనా బూతులు తిడతా, లకారాలతో తిడతా ఉంటే ఏమాత్రం కూడా స్పందించలా. దానికి రిప్లై ఇచ్చి మనిషి వెక్స్ అయిపోయి కోపం వచ్చి ఆ విధంగా బండ బూతులు తిడతా ఉంటే ఎలాంటి వాడైనా, చీము రక్తం ఉన్నాడు ఎవడైనా సరే రెస్పాండ్ అవుతాడు. రెస్పాండ్ అయినందుకే అప్పటికి కూడా క్షమాపణ చెప్పినా కూడా మీరు ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేశారు. మరి మీరు ఆ రోజు ఏం క్షమాపణ చెప్పారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడితే మరి పార్టీ శ్రేణులు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి ఆ రోజు మేము చేసామని మీరు అంటున్నారు, ఈ రోజు అంతకు మించి దాడులు మీరు చేస్తున్నారు. మరి అలాగే జోగి రమేష్ గారి ఇంటి పైన ఏం చేశారు? పెట్రోల్ బాంబులు వేసేసి అంత దారుణంగా
వీళ్ళు అరాచకం సృష్టిస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఖచ్చితంగా ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కనుసైగ చాలు వీళ్ళని ఏదైనా చేయాలంటే. కానీ ఎందుకంటే తప్పులు జరిగాయి గతంలో, తప్పులు జరిగాయి తెలుసో తెలియకో కొంతమంది తప్పులు జరిగాయి కాబట్టి ఇప్పుడన్నా సరే సభ్యతగా నడుచుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడో అక్కడ సైలెంట్ గా ఉన్నా వీళ్ళు ఉండనివ్వట్లేదు కదా. వీళ్ళు ఇంకా రెచ్చగొట్టి ఆద్యం పోసి అరే ఒరే అని చెప్పి అంటే అంటే ఏంటి? మీరేగా చేస్తుంది, దారుణాలకు తావిస్తుంది మీరే. ఈ రోజు మీ టైం నడుస్తుంది, ఇవన్నీ గుర్తు పెట్టుకోరా? దెబ్బతిన్నోడు ఎవడన్నా సైలెంట్ గా ఉంటాడా? దెబ్బతిన్నోడు మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూస్తాడు ఖచ్చితంగా. ఈ రోజు అధికారం ఉందని మీరు మాట్లాడుతున్నారు, మీ అధికారం పోయిన తర్వాత ఏం చేస్తారు? అధికారం వచ్చినోడు రెచ్చిపోతాడు. అప్పుడు ఇది తప్పు కానప్పుడు అప్పుడు అది చేసేది ఎందుకు తప్పు అవుతుంది? ఇప్పుడు చేస్తున్నది వీళ్ళది తప్పు కానప్పుడు రేపు మేము చేసేది తప్పు ఎందుకు అవుతుంది? అది ప్రజలు కూడా ఆలోచించాలి కదా. మరి ఇలాంటి వాటన్నిటిని కూడా ఖండించాలి. ఒకళ్ళు వేలెత్తి చూపించి గతంలో మీరు తప్పు చేశారని చెప్పేసి అంతకు మించి తప్పు ఈ రోజు మీరు చేస్తా ఉంటే రేపు అనే రోజు మేము చేయలేమా? చేత కాదా? కాబట్టి ఇలాంటి వాటన్నిటిని కూడా దగ్గరికి రానివ్వకుండా పైకి మాటలు చెప్పుకొని నీతులు చెప్పడం కాదు, మనం పాటిస్తే పక్కన వాళ్ళు కూడా పాటిస్తారు. ఈ రోజు మీరు పాటించండి, రేపు మేము కూడా పాటిస్తాం. అలా కాదు కుదరదు అనుకుంటే మీరేం చేస్తారో చేయండి, మేము కూడా బుక్కులు పెడతాం. రేపు మేము చేసే రాజ్యాంగం కూడా అమలు పరుస్తాం. తప్పేముంది? చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. మేము కూడా ఎవరు ఇష్టానుసారంగా ఏం చేసేది ఏముండదు. ఈ చిల్లర రాజకీయాలు మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. బహుశా ఆయనకి తెలుసుంటే ఈ రోజు మీకు ఇంత అవకాశం వచ్చేది కాదు. ఆయన ఎంతసేపటికి ఏంటంటే ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏదైతే డేటు టైంతో సహా పలానా రోజు పలానా సంక్షేమం స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ విధి విధానాలు ఆయన నిమగ్నుడై ఉన్నాడు తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయాలనుకుంటే పైకి ఒక మాట లోపల చేసేదంతా కూడా ఇది అన్నట్టుగా చేసి ఉంటే ఆయనకు కూడా ఈ రోజు బ్రహ్మరథం పట్టేవాళ్ళేమో. కాబట్టి మంచికి ఎప్పుడు కూడా ప్రజలు అట్రాక్ట్ అవ్వరు కదా, చెడుకే కదా అట్రాక్ట్ అయ్యేది. మాటలకి నమ్మించి మోసం చేసే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. నీతి నిజాయితీగా నిలబడి చెప్పింది చెప్పినట్టు పూర్తి చేసే వాళ్ళ మాటలు ఎవరు వినరు. ఇది లోక సహజం.